గురించి చెప్పాలంటే ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా తిట్టిన మొట్టమొదటి పొలిటీషియన్ ఈయన గురించి చెప్పాలంటే ఈయన ఆల్రెడీ బ్యాంకు నుంచి 2000 కోట్లు దోపిడీ చేసి ఎస్కేప్ అయిన వ్యక్తి కూడా ఈయన ఎట్లా ఉంటాడంటే ఈయన వెనక్కి ఏముందో చూడకుండా ఎదుటోడి ముందు ఏముందనేదే చూసిన వ్యక్తి. ఈయన్ని ట్రిబుల్ అని ఫీల్ అవుతాడు. ట్రిబుల్ అంటే మనకి అక్కడ నేషనల్ ఆస్కర్ అవార్డు వచ్చింది కదా, ఈయనకు కూడా ట్రిబుల్ అని పేరు పెట్టుకుని ఈయనకు కూడా నేషనల్ అవార్డు వస్తుందని ఫీలింగ్లో బతుకుతాడు. ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ ట్రెండింగ్ సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, అందరూ ఈయనకి ఫ్యాన్స్ లాగా ఈయన ఫీల్ అవుతాడు. ఈయన చూడడానికి 6 feet హైటు, ఆజానుబావుడు, చాలా బాగుంటుంది. కానీ ఈయన మాటలు చూస్తే చిల్లరగా ఉంటాయి. ఒక ఎంపీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడు ఎలా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలి, ఎలా ఉండకూడదు అంటే రఘురామరాజు గురించి చెప్పాలి. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే అసహ్యమేస్తుంది. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన మినిమం క్వాలిటీస్ లేని ఏకైక వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది ట్రిబుల్ ఆర్ రఘురామరాజు. ఎందుకు చెప్తున్నానంటే ఒక గవర్నమెంట్ నుంచి నెలకి 5 to 10 lakhs శాలరీ తీసుకొని ఏసీ రూముల్లో పడుకొని ఒక టీవీ పెట్టుకొని పరిపాలన విధానాన్ని గురించి ఫూలిష్గా మాట్లాడి పరిపాలించే వ్యక్తుల గురించి అవమానించి వాళ్ళని తిట్టి వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్ళనే తిట్టి, అంటే దీనికి ఎగ్జాంపుల్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన ఒక యదవ ఎవడైనా ఉన్నాడంటే అది ట్రిబుల్ ఆర్. ఎందుకు నేను ఇతని గురించి ఎక్కువగా చెప్తున్నానంటే మనం ఒక పొలిటీషియన్ అనేవాడు పొలిటీషియన్ లాగే ఉండాలి, కానీ చీప్గా యూట్యూబ్ల ముందు వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తిట్టొద్దని నా రిక్వెస్ట్మే. ఓకే, ఈయన పెద్ద కుటుంబంలో రాజుల కుటుంబంలో జన్మించి సింపుల్గా ఒక చిల్లరగాడిలా బిహేవ్ చేశాడన్న. ఆయన పార్టీలోంచి గెలిచి వెళ్ళిపోయి తప్పులేదు, ఆయన ఇండివిజువల్ ఒపీనియన్. కానీ అదే పార్టీలో ఉన్న వ్యక్తిని తిట్టడం అనేది చాలా దారుణం. ఆ వ్యక్తిని తిట్టిందే కాక ఈయనకి సీటు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు, అది తెలుగుదేశం పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి. కానీ నిజంగా ఆ పార్టీలకి నేను ఒకసారి 1 second హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎందుకంటే ఈయనలాంటి వాళ్ళకి సీటు ఇవ్వకూడదని ఫిక్స్ అయినందుకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని రాజకీయంలో ఎంకరేజ్ చేస్తే రాజకీయ నాయకుడికి ఉండవలసిన వాల్యూ కూడా పోతుంది. ఇది ఫిక్స్ అన్న. ఎందుకంటే రఘురామరాజు లాంటి వ్యక్తులు దొంగలు. ఎందుకంటే మన సొమ్ముని, బ్యాంకు సొమ్ముని 2000 కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో ఎంజాయ్ చేస్తూ ఫారిన్లో ఫ్లైట్లో తిరుగుతూ సొల్లు కబుర్లు మొబైల్ నుంచి నన్నెవడు పీకలేడు, నన్నేం చేయలేడని. ఇప్పుడు నాకు ఒక రిక్వెస్ట్, సెంట్రల్ గవర్నమెంట్, ఈడీ అండ్ సిబిఐ ఈయన మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన మళ్ళీ జైల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి నాయకుల్ని సపోర్ట్ చేయకూడదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.